మనం రోడ్డు మీద ట్రాఫిక్ లోకి వచ్చాం. రోడ్డు మీద ట్రాఫిక్ లోకి వచ్చినప్పుడు మనము ఎక్కడ నడవాలి? ఫుట్ పాస్. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ ఫుట్ పాస్ వీ కెన్ యూస్ ఫుట్ పాస్. దేర్ ఆర్ నో ఫుట్ పాస్, మరి ఫుట్ పాస్ లేవు, రోడ్స్ మీద ఫుట్ పాస్ ప్లేస్ లేదు కట్టడానికి. ఏ సైడ్ నడవాలి? అర్జున్ అండ్ శ్రీయాన్ ఇద్దరికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. రైట్ సైడ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు రైట్ సైడ్ కరెక్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇది రోడ్ అనుకుందాం. యూజువల్లీ ఈ రోడ్డు మీద వెహికల్స్ ఏ వైపు నుంచి వెళ్తుంటాయి? ఇండియాలో వెహికల్స్ ఏ వైపు నుంచి వెళ్తుంటాయి? ఏ వెహికల్ అయినా కానీ రైట్ సైడ్ వెళ్తున్నాయి. మరి ఇండియాలో లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్తాయి? సో ఇండియా వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు అప్పుడు ఆ టైంలోనే వెహికల్స్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి. ఆ టైంలో వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు నడుపుతారో అదే విధంగా మనకు కూడా నేర్పించి వెళ్ళిపోయారు. సో హియర్ దేర్ ఇస్ నో ఫుట్ పాత్. ఇక్కడ ఫుట్ పాత్ లేదు, మనము లెఫ్ట్ సైడ్ నడుస్తున్నాం. అప్పుడు వెహికల్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది అనుకుందాం. అప్పుడు నడిచే వాళ్ళకు వెహికల్ ఏ వైపు నుంచి వస్తుంది? మరి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. అది లెఫ్ట్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. కెన్ వి అబ్జర్వ్ ద వెహికల్స్? మనకు కనపడతాయా? అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది? యాక్సిడెంట్స్. ఐ అబ్జర్వ్డ్ ఏ వీడియో which was viral 2 years ago wherein 3 ladies were going in a morning walk at Sun City బండ్ల కూడా వైరల్ అయింది. ఒకసారి ఇప్పుడు చూడండి, తెలిసిపోతుంది. What happened? Have you seen? ఏం జరిగింది? They were moving in left side. Could they observe the vehicle which came from their behind? అందుకే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, there are footpaths, you can use footpaths. Footpaths మీద ఏ సైడ్స్ అయినా నడవచ్చు. కానీ there are no footpaths, use the right side of the road. That is also opposite direction to the vehicles. ఇప్పుడు వెహికల్ ఈ విధంగా వస్తుంది అనుకోండి, దానికి ఎప్పుడైనా కానీ ఫుట్పాత్స్ లేని ప్లేస్ లో మనం ఆపోజిట్ డైరెక్షన్ లో మాత్రం నడవాలి. వెహికల్ కు మనం ఆపోజిట్ లో నడుస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్. అంటే వెహికల్ కు ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం రైట్ సైడ్ లో నడుస్తున్నట్టుగా. ఒకవేళ ఆ రోజు ఆ లేడీస్ రైట్ సైడ్ నడిచి ఉంటే అట్లీస్ట్ దే కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద మేజర్ యాక్సిడెంట్. వాళ్ళు పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ తప్పించుకునే వాళ్ళు. ఎదురుగా వస్తున్నప్పుడు వెహికల్ వస్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకునే వాళ్ళ కదా, స్పీడ్ గా వస్తున్నప్పుడు, ర్యాష్ గా వస్తున్నప్పుడు. సో ఆ ముగ్గురులో ఆ రోజు ఇద్దరు స్పాట్ లో చనిపోవడం జరిగింది వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే, ఇఫ్ దేర్ ఆర్ ఫుట్ పాస్ యూజ్ ద ఫుట్ పాస్, దేర్ ఆర్ నో ఫుట్ పాస్ యూజ్ ద రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్. దట్ ఈస్ ఆల్సో ఆపోజిట్ డైరెక్షన్ టు ద వెహికల్స్. ఇస్ ఇట్ క్లియర్?